హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇదొచ్చేసి పొంగనాలు ఎలా చేయాలో చూద్దామనమాట. సో, ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని పెట్టేసుకోవాలనమాట. ఆ తర్వాత దోస పిండి ఉండిద్ది కదండీ! సో, ఆ పిండిని కొంచెం తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నవి మొత్తం వేసేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసేసి అలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో మిక్స్ అయిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసేసుకొని ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టేసుకున్నాం కదండి పొంగనాల బ్యాటర్. సో అది ఇలా నిదానంగా వేసేసుకోవాలన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పొంగనం వేసేసుకోవాలన్నమాట. సో అలా వేసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ మళ్ళీ అలాగా పైన అప్లై చేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుంటే సో పొంగనాలు ఉడికిపోతాయి అన్నమాట. సో ఉడికిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుంటే రెండు వైపులా కాలుతున్నాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా. సో అలా నీట్గా నిదానంగా టర్న్ చేసుకోవాలన్నమాట. సో అలా అయిపోయిన తర్వాత వేడివేడిగా మన పొంగనాలు రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఇంకా మనం ప్లేట్లోకి తీసేసుకొని పల్లీ చట్నీ ఉండిద్ది కదా అండి. సో పల్లీ చట్నీతో తింటే కాంబినేషన్ అనేది బాగుండిద్ది అనమాట. సో టేస్ట్ కూడా సూపర్ ఉండిద్ది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.